హాయ్ అండి, ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ గుమ్మడికాయ తీపి కూర. దీనికోసం ముందుగా గుమ్మడికాయని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇందులో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయల ముక్కలు చేసి వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలను కూడా ముక్కలు చేసి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపును ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఇంగు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పోపు వేగిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు ఉడకడానికి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10-15 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గుమ్మడికాయ ముక్కలు ఈ విధంగా ఉడికి ఉన్నాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి 2 టేబుల్ స్పూన్ల చింతపండు పులుసు తీసుకుని ఈ కూరలో వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల బెల్లం పొడిని కూడా వేసుకోవాలి. ఈ కూరకి బెల్లం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మీరు తినగలిగే తీపిని బట్టి బెల్లాన్ని వేసుకోండి. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని బెల్లాన్ని కూరలో బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ ఉప్పుని పసుపుని కూడా కూరలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు కూరను మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత కూర ఈ విధంగా చక్కగా బెల్లం పాకంలో మగ్గి ఉడికి ఉంటుంది. ఇప్పుడు చివరిగా 2 టేబుల్ స్పూన్ల వరిపిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వరిపిండి లిక్విడ్ని ఈ కూరలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు వరిపిండి వేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ ప్రాసెస్ని స్కిప్ చేయండి. వరిపిండి మిశ్రమం వేసిన తర్వాత ఈ కూర 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో గుమగుమలాడే గుమ్మడికాయ తీపి కూర తయారైంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి హైప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.